బెంగళూరులో మా కోడలు ఆమె జాబ్ చేస్తుంది. ఆమెకి 1 ఇయర్ నుండి ఆమెకి పర్మనెంట్ చేయడం లేదు. మేము ఇక్కడికి వచ్చి నేను క్రీస్తురాజు ఫాదర్ గారితో నేను బ్లెస్ చేయించాను. ఆమె పేరు మీద నేను ప్రేయర్ చేయించాను. ఫాదర్ ప్రేయర్ చేసిన 1 వీకే మా కోడలే 1 ఇయర్ నుండి సఫర్ అవుతున్న ఆమె పర్మనెంట్ ఆర్డర్ లెటర్ ఇచ్చారండి. అది నా చేతికే ఇచ్చి వెళ్ళారు, ఇంటికి వచ్చింది. అలాగే ఇంకో చిన్నదేం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. మా చిన్నబాబుకి మ్యారేజ్ అయిన 1 మంత్కే అమ్మాయి డివోర్స్ కావాలని అడిగింది. మేము క్రిస్టస్ ఫాదర్ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లం చెప్పాము. మా బాబు వచ్చి చెప్పాడు, ఫాదర్ ఇలా ఉంది, అమ్మాయి నా డివోర్స్ కావాలంటుంది, ప్రాబ్లం అయితే తెలియదు అని. మీరేం బాధపడొద్దమ్మా, నేను ప్రేయర్ చేస్తాను. అమ్మాయి తప్పకుండా వచ్చి ఆమె అంతగా ఆమె వాళ్ళ పేరెంట్స్ ఆమె వచ్చి మీకు సారీ చెప్పి అమ్మాయి వస్తుంది, మీకు వరి అవ్వద్దు అన్నారు. ఆమె 1 మంత్కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి సారీ చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ అండి, మా గ్రాండ్ డాటర్ ఎవరైతే ఉన్నారో 2.5 years old, ఆమెకి ప్లేట్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయండి, 6000 బిలో. ఆమె చాలా డేంజర్ జోన్లో ఉంది. మీరు ఆమె కోసం అందరు ప్రేయర్ చేయాలని నాది రిక్వెస్ట్ అండి మీ అందరికీ. This sister has come here sharing the testimony. She is from Bangalore, and she says that her daughter's job has not become permanent from long time, from 1 year's time. So one day she has come here and requested Father to pray, and the moment Father prayed, the very next week, they have given a letter that her daughter's job has become permanent, and also even her son's marriage, it was almost getting to a divorce. They have taken the daughter away, but she came and again she spoke to Father and she requested the prayers of Father Christo. The moment Father prayed, the very next month they have come, they apologized and have left their daughter in a house. So she praises God for that. Shall we all clap our hands and praise God? అందరికీ నమస్కారం అండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రదీప్ అండి. నేను మేదిపట్నం నుంచి వస్తున్నాను. నేను ఈరోజు 3 సాక్ష్యాలు మీ ముందు చెప్పబోతున్నాను. మొదటి సాక్ష్యం, మా కాలేజ్లో ఇప్పుడు అందరు ఇంటర్న్షిప్కి వెళ్తున్నారండి. అయితే నాకంటే వెనుక ర్యాంకింగ్ ఉన్న వాళ్ళందరూ ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం వెళ్ళలేకపోయాను, ఎందుకో తెలీదు. ఫస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఇది 8వ వారం అండి ఇక్కడికి రావడం. ఫస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫాదర్ క్రీస్తురాజు గారు ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళందరూ లేచి నిలబడి అండి అనగానే నేను లేచి నిలబడి ఫాదర్ గారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించిన విధంగా రెండో రోజు అంటే ట్యూస్డే రోజు, మండే రోజు ఈవినింగ్ నాకు బెంగళూరు నుంచి కాల్ వచ్చిందండి, ఇంటర్వ్యూ కాల్. ఫోన్ ద్వారా నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను దాంట్లో సెలెక్ట్ అయ్యానండి. నేను ఇప్పుడు నా ఇంటర్న్షిప్ కోసం సెలెక్ట్ అయ్యానండి. అదొకటి అద్భుతం. ఇంకో అద్భుతం ఏంటంటే, నేను కాలేజ్లో ఫీజు కట్టాలండి, 67,000 ఫీజు కట్టాలి. ఎలా అని మా అమ్మ చాలా బాధపడుతుంది, నిద్రలేని రాత్రి గడిపిందండి. కానీ నేను మాత్రం నువ్వేం భయపడకమ్మా, ఇక్కడ పరిశుద్ధాత్మ సంస్థలో ఫాదర్ గారు ప్రార్థన చేయడం మనకి ఏ భయం లేదు అనగానే నాకు 4వ వారంలో ట్యూస్డే రోజు నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినాక నేను అమ్మ ఫోన్ చేసింది, నువ్వేం బాధపడకు నాయన, ఫీజు కోసం ప్రభువు మనకు సహాయం చేశాడు, బ్యాంక్ లోన్ ద్వారా నీకు ఫీజు కట్టడానికి సహాయం చేశాడని. అది 2వ అద్భుతం అండి. 3వ అద్భుతం ఏంటంటే, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా సరే చాలా భయపడుకుంటూ రాసేవాడిని, టెన్షన్ పడుతూ రాసేవాడిని. కానీ 7వ వారం వరకు వరుసగా 2-3 సార్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేను ఏ భయము, ఏ బాధ, ఏ శక్తి నన్ను అడ్డుకోకుండా నేను మంచి భయం లేకుండా రాశానండి. ఇది 3వ సాక్ష్యం అండి. థ్యాంక్ యూ. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. This brother is coming here since past 8 weeks, and he says that there are 3 miracles, great things the Lord has done. First thing is, all the people who were behind him in ranking, they were getting internship, but he was not able to get. So he prayed here, he came here the first Sunday, and that very week Father Christus said, all those who are looking for jobs, stand up. And Father prayed. The very next day he got a call from Bangalore and he was selected for internship. And the second miracle is, he has to pay a fees of about 60,000 rupees, and their mother was very much tense,
And when again he came here and he prayed, got prayed by Father Christo, the loan was sanctioned. And the third thing was, when he was not, he was always having that fear when he was writing the exam. When he started coming here, now he is able to boldly write all the exams without any fear. Shall we all clap our hands and praise God? ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ, అయ్యగారికి ప్రైజ్ ద లార్డ్. మరి నేను బోయిగూడ నుంచి వచ్చాను. నా పేరు క్యారోలిన్. మా బాబుది మ్యారేజ్ మే 26 రోజున అయ్యింది. చాలా పిల్ల దగ్గర నుంచి ఏం మేము ఆశించలేదు. ఒక్క డబ్బులు చిల్లి గవ్వ కూడా మేము తీసుకోలేము. మా బాబు గవర్నమెంట్ జాబ్, రైల్వేలో జాబ్ చేస్తాడు. ఏ కట్నం లేకుంటే తీసుకున్నాము. మొత్తం 5-6 lakhs పెట్టి మేము లోన్ అప్లై చేసుకొని మేమే చేసుకున్నాము, అక్కడిది ఇక్కడికి ఖర్చు పెట్టుకొని. ఆ పాపకి ఏమైందో ఏమో 1 month నుంచి మమ్మల్ని భలే సతాస్తుంది. అసలు ఏందో ఆ బిడ్డ మైండ్లో ఏమో ఆలోచన వస్తుందని మాకైతే అర్థమైతే లేదు. ఇక్కడ క్రీస్తురాజు బ్రదర్ ఫాదర్ దగ్గర కూడా తీసుకొని వచ్చాము. అయినా నేను చనిపోతా అని అంటుంది. అదేం లేదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఏం లేదు, నేను ప్రార్థన చేస్తాను క్రీస్తురాజు ఫాదర్ అన్నారు. మొన్న రిట్రీట్కు కూడా పంపించాను నవంబర్ నెలలో. అక్కడికి కూడా పోతే కూడా ఆ పిల్లగాని బాబుని చాలా సతాంచింది, పోదామని. అసలు నాకు అర్థమైతే లేదు ఆ పాప ఏంటో మైండ్ అసలు ఎందుకు అట్లా అవుతుంది నాకు అర్థమైతే లేదు. లాస్ట్కు మన 20 క్రిస్మస్ అయిన తెల్లారి లిక్విడ్ మస్కిటో నీళ్ళలో కలుపుకొని తాగేసింది. అది తీరగా చూస్తే ఏంది, ఆ పిల్ల నా నుంచి వేరు కావాలి, నాకు ఎవరు లేరు, నా బిడ్డకు భర్త లేడు, నేను మా మమ్మీ నాకు కూడా భర్త లేడు, మా ముగ్గురిని వదిలిపెట్టి నువ్వు ఒక్కనివే ఉన్నావు, ఎట్లా పోతావు నాన్న అంటే, మమ్మీ ఇట్లా చేస్తుంది ఆమె, మరి నేనేం చేయాలి, అక్కడ చావాలన్నా ఇక్కడ చావాలన్నా, నేను ఎట్లా బతకాలి, నేనే చనిపోతా అని చెప్పి ఇంత సమస్య నాకు దేవుడు నాకు పరీక్షనే అని నేను అనుకుంటున్నా. మరి దేవుడు పాప ద్వారా ఆ పిల్ల వేరు కావాలని అనుకున్నది. అయినా నేను మొన్న సరే నాన్న నువ్వు ఇల్లు చూసుకొని ఎక్కడన్నా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు, మాకు ఏది వద్దు నాన్న, మీరిద్దరు సంతోషం ఉండాలి, 1 నెల 2 నెలల వరకు నేను అలాగుంటా మమ్మీ, ఆ పిల్లకు తెలియాలి కష్టం సుఖం అనేది తెలియాలి అని అంటే, సరే నాన్న ఇల్లు అయితే వెతుక్కో అని చెప్పాను. ఇప్పుడు పొద్దున అయితే చాలా ఫుల్ హెడేక్ తోటి, చెయ్యి నొప్పి మొత్తం తోటి నేను వచ్చాను. గుండె చాలా బరువుగా ఉండే. ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ఫాదర్ గారు అన్నారు, ఈ బాధ ఉందమ్మా అంతా తీసివేశారు దేవుడు అని చెప్పారు. మొత్తం నాకు ఏది లోటు లేకుండా నాకు ధైర్యం ఇచ్చారు దేవుడు యేసయ్య. మా కొరకు రజా నా తండ్రి 2000లో మా కొరకు రక్తం కార్చిన దేవా, నన్ను ముట్టి స్వస్థపరిచి నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, వాళ్ళిద్దరు సంతోషం ఉండాలి, మళ్ళీ నా మధ్యలో కలవాలని మీ అందరికీ రిక్వెస్ట్, ఫాదర్ గారికి రిక్వెస్ట్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. This sister has come here with so many family problems because of her daughter-in-law and her son. And today, this morning, she has come with so much of burden and so much of heaviness in the heart, and she was having severe left hand pain. And today, during the sermon, Father Christo has announced that there is somebody who has come here with severe left hand pain and so much of heaviness in the heart. The moment Father said that, all the burden in my heart has gone, and today now I'm filled with a spirit of courage and boldness, and all the pain in my left hand has gone away from me. Shall we clap our hands and praise God? ప్రైజ్ లార్డ్. నా పేరు అంతోని. 3 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను. బాగా సర్ది దగ్గు చాలా ఉండేను. ఇక నిన్న అనుకున్నాను, తండ్రి నీ దగ్గరికి వస్తే నేను కొంచెం ప్రార్థించుకుంటే బాగుండేది తండ్రి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ప్రార్థించుకున్నప్పుడు నా కడుపులో ఒక చాక్ లాంటివి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, నా చేతిలో అరచేతిలో బగ్గు మండింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఫ్రీగా ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. This morning when brother has come, he had so much of burden in the heart, and also with so much of pain he has come. Today during the sermon, suddenly he felt like an electric shock coming into his stomach, and suddenly all the pain and burden has left his body. ప్రైజ్ ది లార్డ్. ఈ బ్రదర్ లాగా ఎంతమంది ఈరోజు వారి శరీరంలో ఆ ఆత్మ శక్తిని, అనగా శరీరం వణుకుతున్నట్లు, ఒక గొప్ప వెలుగును చూసినట్లు, లేక దర్శనం చూసినట్లు, ఎటువంటి అనుభవం పాశ వరము పొందినట్లు ఈరోజు కొత్తగా ఎవరెవరు అలా అనుభవం పొందారు? వారు కుడి చేతిని పైకి లేపుతారా?